ఎందుకంటే నేను మీ టైం కూడా వేస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే సో కూటమి జోష్లో ఎందుకు ఉండదు, మేము 3 సంవత్సరాల నుంచి జోష్లోనే ఉన్నాం. సో ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఓటర్లు భళ్ళు మన గుద్ది ఇచ్చిన జోష్ వేరు ఖచ్చితంగా. ఎందుకంటే ఇదంతా ఎక్స్పెక్ట్ చేసింది. ఏది బహుశా 81.82% మేము 80 ఆ ప్రాంతం అనుకున్నాం, 82 దాకా పోయింది. ఎందుకంటే దాదాపు 20 లక్షల ఓట్లు ఎక్స్ట్రా లాస్ట్ టైం గతంలో కంటే 1.98% అధికం, సుమారుగా 2% అధికం గతంతో పోలిస్తే. 2% ఇది నాట్ స్మాల్ ఇది కదా. అందుకని ఖచ్చితంగా కూటమి మీరు అన్నట్టు జోషం అండి, ఉత్సాహం అండి, దాన్ని ఉత్తేజం అండి, ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ని పారదోలాలి అనేది అయితే మేము చెప్తున్నాము. ప్రజలు మా మాటను మన్నించారని, మా మాటను, మా యొక్క విజ్ఞప్తిని ఆలకించారనే మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా తెలుసుకుంటూ న్యూ గవర్నమెంట్ ఆశీర్వదించారని మేము భావిస్తున్నాము. మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అది సింపుల్. అండ్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఓకే, సో ఇంత కాన్ఫిడెంట్ ఉన్నారు, ప్రజలు ఆశీర్వదించారని అంటున్నారు. కానీ పోలింగ్ జరిగిన 2 రోజుల తర్వాత కూడా రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది? ఈ గొడవలేంటి, అసలు సిఎస్ డీజీపీకి ఈసీ సమ్మన్లు ఇవ్వడం ఏంటి, వాళ్ళు ఢిల్లీ వెళ్ళడం ఏంటి, ఆ హింసలేంటి, ఆ గొడవలేంటి, ఎవరు అసలు మరి ఎందుకు ఇలా జరుగుతోంది? ఇప్పుడు సిఎస్ కానీ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎన్నికలకు సంబంధించిన విధుల నుంచి తప్పించాలి అని మేము దాదాపు 3 నెలలుగా చెబుతూ వస్తున్నాం. సో సిఎస్ గారు 1 శాంతి పద్ధతులు, 2 ఆర్థిక విషయాలు, ఈ రెండింటిలో జవహర్ రెడ్డి గారు చెప్పడానికి విచారకరం కావచ్చు కానీ బాగుండదు. బట్ హీ హాజ్ కంప్లీట్లీ అట్టర్లీ ఫెయిల్డ్ ఇన్ హిజ్ థింగ్. సో రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ బేస్గా చూసుకుంటే గత 20-30 ఇయర్స్లో అయితే ఎప్పుడు ఇంత పోస్ట్ ఎన్నికల రోజు ఆ ఉద్రేకంలో ఏదో పోలింగ్ బూతులు వేసుకోవడం పోవడం, ఏదో ఇంతకుముందు రిగ్గింగ్ అనేవాళ్ళు, ఈవీఎంలు వచ్చిన తర్వాత ఉండేది. కానీ ప్లాన్డ్గా కన్సర్టెడ్ అటాక్ ఒక్కొక్క ఊర్లోకి వెళ్ళిపోయి ఆ ఊళ్ళలో అభ్యర్థుల ఇంటి మీద దాడి చేసి, అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళ మీద దాడి చేసి, డిఎస్పీలు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వచ్చి, రాజంపేట నుంచి ఆయన తాడిపత్రికి వచ్చి తాడిపత్రిలో ఉండే వాళ్ళని, ఆ అభ్యర్థికి సంబంధించిన వాళ్ళని కొట్టి, అంటే ఎస్పీనే డిఎస్పీని చైతన్యాన్ని పిలిచి మరి ఏంది నువ్వు చేస్తున్న పని అని అడిగి 2 గంటల సేపు అతనితో ఎందుకు ఏం చేస్తున్నాడు అంటారు పోలీస్ వ్యవస్థ. అంటే పోలీస్ వ్యవస్థలో ఇంత లెవెల్లో ఏమంటారు రాట్ అంటారా, కుళ్ళిపోయింది అంటాం కదా, అంత లెవెల్లో కుళ్ళిపోయిందా? అట్లీస్ట్ ఈసీ అంత రాట్ స్టేజ్కి వచ్చేసిందా? ఎందుకంటే ఒక డిఎస్పీ లాంటి వ్యక్తులు, ఎస్పీ లాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు మొన్న ఇక్కడ కర్నూలులో అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఒక 15,000 మంది వచ్చినప్పుడు నాకు సంబంధం ఒక కానిస్టేబుల్ కూడా పంపిన స్టేజ్లో ఎందుకున్నాడు అక్కడ ఎస్పీ. సో ఇట్లా మనం ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటూ పోతుంటే ఇది స్వామి భక్తి అనాలో, లాయల్టీ అనాలో, ఆంగ్లంలో అర్థం కాదు. కానీ ఖచ్చితంగా ది పోలీస్ ఆఫ్ ది స్టేట్ అంటిల్ దిస్ ఈ ఎలక్షన్ వరకు, ఎలక్షన్ లాస్ట్ 3 రోజుల దాకా కూడా ఖచ్చితంగా దేర్ నీడ్స్ అ లాట్ టు బి డిజైడ్. పోలీసులు అనేది మామూలు వృత్తుల కంటే విలక్షణమైంది. సో దాంట్లో నిజాయితీ ఉండాలి, 100% నిజాయితీ ఉండకపోవచ్చు, కనీసం 90% అన్నా ఉండాలి. సో ఆ నిజాయితీ ఎక్కడో లోపించింది అని మాత్రం వాళ్ళ కోపం రావచ్చు, ఇందాక మీరు చెప్పేట్టు మా మీద కూడా కేసులు పెట్టవచ్చు. కానీ బట్ ఖచ్చితంగా ఇన్ని ఇన్సిడెంట్స్ ఒకదాని మీద ఒకటి. తిరుపతిలో మహిళా యూనివర్సిటీ మా ఇంటి దగ్గరే, అది ఎదురుగ్గా లోపల పోయిన తర్వాత ఒక 10 మంది అక్కడికి పోతే 150 మంది వస్తుంటే పోలీస్ స్టేషన్, మహిళా యూనివర్సిటీకి పోలీస్ స్టేషన్కి ఈస్ట్ పోలీస్ స్టేషన్ అనుకుంటుందని, ఐ థింక్ వెస్ట్ పోలీస్ స్టేషన్ కరెక్ట్గా 1/2 మైలు ఉంటుందమ్మా. నేను తిరుపతిలో ఉన్న దీనికి ఇక్కడికి కరెక్ట్గా 1/2 మైలు ఉంటుంది. 1/2 మైల్లో పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ ఎందుకు అంతమంది వచ్చి ఇది చేస్తుంటే ఎందుకు ఇది జరగలేదు? ఏం పోలీసులు ఏం చేస్తున్నారు? ఎందుకు అసలు ట్రాన్స్ఫర్ చేశారు, అన్ని చేశారు కానీ హింస ఉంది. ఇంకొక పక్కన రికార్డు పోలింగ్ మీద మాట్లాడుకుంటున్నారు. కమింగ్ టు అవర్ డిస్కషన్ పాయింట్ టుడే, ఫైనాన్సెస్. యాజ్ ఎ ఫైనాన్షియల్ గుడ్, యు ఆర్ గుడ్ ఎట్ దిస్ థింగ్. సో ఏంటి అసలు, ఎందుకు పేదలకి సంబంధించిన ఈ డీబీటీ ట్రాన్స్ఫర్స్ పెండింగ్ లో ఉన్నాయి? ఎలక్షన్స్కి ముందు ఎంత హంగామా జరిగింది, ఇప్పుడు ఎందుకు ఆగినాయి? మీకేంటి? మీరు ఇప్పుడు ఇంట్లోలో ఒక లెక్కలు చెప్తూ 24,000 crores గవర్నమెంట్ దగ్గర ఉండాలి అన్నారు. నేను కొద్దిగా యాడ్ చేస్తాను దానికి. మా లెక్క ప్రకారం 41,000 కోట్లు, 41,000 crores ఏప్రిల్ 1వ తేదీ నుంచి, కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి గవర్నమెంట్ దగ్గర 41,000 కోట్లు ఉండాలి. సో స్థూలంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో గవర్నమెంట్కి వచ్చిన డబ్బులు ఏంటి అంటే, ఆర్బీఐ దగ్గర నుంచి అప్పుల ద్వారా ఏప్రిల్లో
11,000 కోట్లు మేలో ఇప్పటిదాకా, అంటే మొన్నటి ఇవాళ ఐ థింక్ థర్స్డే కదా, మొన్నటి మంగళవారం దాకా 6,000 కోట్లు, మొత్తం 17,000 కోట్లు తెచ్చారు. 17,000 crores ఫ్రమ్ ఏప్రిల్ 1 నుంచి మే, అంటే 45 డేస్. ఈ 44 డేస్లో 17,000 crores తెచ్చారు. గవర్నమెంటు 10వ తేదీ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మా దగ్గర డబ్బులు ఉన్నాయి 14,165 కోట్లు అనుకుంటాను, మేము ఇచ్చేస్తామని. ఐ టేక్ ఇట్ ఆన్ ది ఫేస్ వాల్యూ ఆఫ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు వెళ్ళి మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము ఇస్తాను అంటే ఉన్నాయనే నేను భావిస్తాను. ఇంకా ఎలక్షన్ కమిషన్ కూడా అబద్ధం చెప్పి ఏదో వాళ్ళు ఓకే అని ఉంటే ఏదో తూతూ మంత్రంగా డబ్బులు వేస్తాము మీకు వాళ్ళు వస్తుంది రేపు వచ్చి వస్తుంది బ్యాంకు లీవులు ఇట్లా చెప్పుండరేమో ఆయన స్థాయికనే నేను భావిస్తున్నాను ఇప్పుడు కూడా. సో అంటే 14,000 కోట్లు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయని వాళ్ళే ఒప్పుకున్న వాస్తవం. సో ఈ 17,000 కోట్లు